వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే పిఠాపురం నియోజకవర్గంలో సేనతో కార్యకర్త జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సరికొత్త వ్యూహాన్ని రచించనున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో 3 మండలాలు ఉన్నాయి. 2,30,000 మంది ఓటర్లు ఉన్నారు. సో ఈ 3 మండలాలు కనుక చూస్తే పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి ఈ 3 మండలాలకి సంబంధించి ఈ పిఠాపురం నియోజకవర్గంలో 2,30,000 ఓట్లు ఉంటే గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 70,000 మెజార్టీతో గెలిచారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలకు సంబంధించి కూటమిలో 70,000 మెజార్టీని సాధించారు. అంటే 175 అసెంబ్లీ స్థానాల్లో కూడా కూటమి నేతలు బలమైనటువంటి మెజార్టీలు సాధించారు. పిఠాపురం గురించి నొక్కి నుంచి చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ గెలిచినటువంటి నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా మెగా అభిమానుల కంచుకోటగా ప్రూవ్ చేసుకోబడినటువంటి నియోజకవర్గం పిఠాపురం. వంగా గీత గారు 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు పిఠాపురం నియోజకవర్గంలో. అంటే అప్పటి నుంచి కూడా ఈ నియోజకవర్గం మెగా కుటుంబ అభిమానులకు అడ్డా అని చెప్పుకోవచ్చు. సో అలాంటి నియోజకవర్గంలో మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరపు నుంచి కూటమి బలపరిచిన అభ్యర్థిగా 70,000 ఓట్ల మెజార్టీని సాధించారు. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారే శాశ్వత ఎమ్మెల్యేగా ఉండేందుకు ఒక వ్యూహాన్ని రచిస్తున్నారు. ఆ వ్యూహ రచన పేరే సేనతో కార్యకర్త. అంటే సాధారణంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకి, నాయకులకి వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలతో మమేకం అవ్వటం చాలా కష్టం. ఉదాహరణ చూస్తే పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు. సో ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు పులివెందులకి. ఆయన పార్టీలో ఆయనతో కలిపి 11 మంది గెలిచారు ఎమ్మెల్యేలుగా. ఆయన పులివెందులు వెళ్ళి కార్యకర్తలతో, నాయకులతో మమేకమయ్యే పరిస్థితి లేదు, చాలా తక్కువ. ఎప్పుడో 6 నెలలకో సంవత్సరంగా ఒకసారి వెళ్ళినా ఆ కీలకమైన నేతలు ఎవరైతే ఉంటారో వారినే కలిసే పరిస్థితి. కుప్పం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి నియోజకవర్గం. మరి ఆయన ఇప్పుడు 4వ ముఖ్యమంత్రి. ఆయన అక్కడ ఉన్నటువంటి నాయకులతోటి, కార్యకర్తలతోటి మమేకమయ్యే పరిస్థితి ఉండదు, ఎందుకంటే వీళ్ళు రాష్ట్ర స్థాయి నాయకులు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకు రాజకీయ పార్టీ ఉంది. ఆ పార్టీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆయన పేరు మారుమోగిపోతూ ఉంది. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సైతం ఆయన కీర్తిస్తూ ఉన్నారు. సో ఆయన రోజు వెళ్ళి పిఠాపురం నియోజకవర్గం వెళ్ళి మండల స్థాయి నాయకులతోటి, గ్రామ స్థాయి నాయకులతోటి, కార్యకర్తలతోటి కూర్చొని చర్చించేటువంటి అవకాశం, ఆ సమయం ఉండదు వారికి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత ప్రభుత్వంలో ఒక బలమైనటువంటి పాత్రని, ఒక ప్రముఖమైనటువంటి పాత్రను పోషిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయనకి పులివెందులో కంచుకోట, వాళ్ళ నాన్నగారు 1978 నుంచి కూడా ఒక బలమైన ప్లాట్ఫామ్ వేసి ఉంచారు. కాబట్టి గత 40 సంవత్సరాల నుంచి మరి ఆ నియోజకవర్గం, 40 కాదు 50 సంవత్సరాల నుంచి ఆ నియోజకవర్గం మరి కంచుకోటగా ఉంది. దానికి కారణం ఏంటి? వాళ్ళ తాతలు, తండ్రులు అక్కడ పరిపాలించారు. సో చంద్రబాబు నాయుడు గారు గత 6 దఫాలుగా కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి సో వారికి ఆల్రెడీ ఒక బలమైన బేస్ ఆ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా మరి పిఠాపురంలో బేస్ ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ రోజుల్లో కార్యకర్తలు తమ శాసనసభ్యుడితోటి దగ్గరగా ఉండటాన్ని కోరుకుంటున్నారు. ఏదైనా సమస్య వస్తే ఇమీడియట్గా తమ శాసనసభ్యుడికి ఫోన్ చేసి మాట్లాడేటువంటి యాక్సెస్ కోరుకుంటున్నారు. అదేవిధంగా మండల స్థాయి నేతలు కూడా మరి తమ నాయకుడితోటి, తమ శాసనసభ్యుడితోటి ఇమీడియట్గా కాంటాక్ట్ అయ్యే పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. సో కాబట్టి పిఠాపురం నియోజకవర్గంలో ఆ యాక్సెస్ కలిగించాలనేటువంటి ఉద్దేశంతో నేతతో కార్యకర్త అనేటువంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు పిఠాపురం నియోజకవర్గంలో 3 మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 మండలాలకు సంబంధించి మరి ప్రతి గ్రామంలో కూడా గ్రామానికి ఒక 5గురిని ఎంపిక చేయనున్నారు. ఆ 5గురు 2024 ఎన్నికల్లో జనసేన కోసం బలంగా పనిచేసినటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో ప్రతి గ్రామంలో 5గురిని ఎంపిక చేస్తున్నారు. సో వారితో ఒక కమిటీని ఫామ్ చేసి ఏ సమస్య వచ్చినా 5గురిని, ఎందుకంటే గ్రామంలో ఒక్కరినే పెడితే, ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీలు కూడా మళ్ళీ వర్గాలు ఉంటాయి, 2-3 వర్గాలు, 2-3 పవర్ సెంటర్లు ఉంటాయి ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో. సో ఒక్కరిని, ఇద్దరిని పెడితే వారిని వ్యతిరేకించేటువంటి కార్యకర్తలు పార్టీకి దూరం అవుతారు. దాని యొక్క ఇంపాక్ట్ రానున్న ఎన్నికల్లో పడుతుంది. కాబట్టి
ప్రతి గ్రామంలో ఒక 5గురిని నాయకుల్ని సెలెక్ట్ చేస్తారు. 5గురు నాయకులకి అక్కడ గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు వెళ్ళి వాళ్ళకి సమస్యలు వివరిస్తారు. సమస్యలు వివరించి ఆ సమస్యలు మరి శాసనసభ్యుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఉప ముఖ్యమంత్రి శాసనసభ్యుడు కాబట్టి ఆ నియోజకవర్గానికి వారి సమస్యల పరిష్కారం చేసుకునేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా నేతతో కార్యకర్త అంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా పెట్టినటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం అనుకోవచ్చు. నేతలతోటి కార్యకర్తలు. ఈ గ్రామంలో 5గురు ఎవరైతే ఉంటారో వారికి మండల స్థాయి కమిటీలు ఉంటాయి, నియోజకవర్గ స్థాయి కమిటీ ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా ఆ గ్రామం తరపు నుంచి 5గురు మరి ఎన్ని గ్రామాలు అయితే అన్ని గ్రామాలు ఆ 3 మండలాల్లో వాళ్ళందరూ అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారితో చర్చించేటువంటి ఒక యాక్సెస్ 3 నెలలకో 6 నెలలకో ఒక సమావేశం ఏర్పాటు చేయటం. సో ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి వారి సమస్యలు తెలుసుకోవటం, ఆ సమస్యల్ని ఏ విధంగా పరిష్కారం చేయాలనేటువంటి దాని మీద చర్చించటం. అంటే ఇంకా ఆయన నియోజకవర్గానికి దగ్గరైనట్టే. ఎందుకంటే ఏ శాసనసభ్యుడు కూడా ప్రతి ఓటర్ దగ్గరికి పోలేడు. 2,30,000 మంది ఓటర్లు ఆల్మోస్ట్ వాళ్ళు ప్రతి నియోజకవర్గంలో మినిమం 2 లక్షలు ఉంటారు. సో ఏ శాసనసభ్యుడు 2 లక్షల ఓటర్లను కలిసే పరిస్థితి ఉండదు. ఏ ఓటరు ప్రతిదానికి శాసనసభ్యుడి దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఆ గ్రామానికి సంబంధించినటువంటి నాయకుడు ఎవరైతే ఉంటారో పంచాయతీ ప్రెసిడెంటో లేకపోతే ఆ గ్రామానికి సంబంధించినటువంటి బలమైన లీడర్ ఆ పార్టీ తరపుంచారో వారి దగ్గరికి వెళ్తారు. వాళ్ళు డైరెక్ట్గా ఎమ్మెల్యే గారితో కాంటాక్ట్లో ఉంటారు. సో ఇప్పుడు ఆ క్రమంలో భాగంగానే గ్రామంలో ఒకరు కాదు 5గురిని తయారు చేసి 5గురు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారితో లేకపోతే ఆయన పర్సనల్ పిఏతో కాంటాక్ట్లో ఉంటారు. ఆ గ్రామంలో ఏదైనా సమస్య ఉంటే టక్కన వారు ఆ సమస్యని చేరవేరుస్తారు. సో దాని ద్వారా ఆ సమస్య ఆయన పరిష్కారం చేయటం. అంటే 3 మండలాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా నేతతో కార్యకర్త అనేటువంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించి ఒక కమిటీ రూపొందించి ప్రతి గ్రామంలో 5గురిని తీసుకొని మండలానికి ఎన్ని గ్రామాలు ఉన్నాయో వాళ్ళందరూ ఒక కమిటీ 3 మండలాలను మళ్ళీ ఒక కమిటీ మెర్జ్ చేసి నియోజకవర్గ స్థాయిలో ఒక 200-300 మంది నేతల్ని తయారు చేసి మరి వారిని కార్యకర్తలకి ఓటర్లకి దగ్గర చేసి సామాన్య ప్రజానీకానికి దగ్గర చేసి సామాన్య ప్రజానికి యొక్క సమస్యలు తీర్చేందుకు ఈ యొక్క నేతతో కార్యకర్త అనేటువంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. సో దీని ద్వారా పిఠాపురం నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకునేందుకు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే టక్కన అందరూ గుర్తొస్తుంది పులివెందుల, చంద్రబాబు నాయుడు గారు అంటే వెంటనే కుప్పం గుర్తుకొస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు అంటే హిందూపురం, ఎందుకంటే ఆయన 3వ ఎమ్మెల్యే, 4వ కూడా ఆయన అక్కడే పోటీ చేస్తారు. సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి కూడా టక్కన పవన్ కళ్యాణ్ గారు అంటే ఎక్కడ కేర్ ఆఫ్ అడ్రస్ పిఠాపురం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు పార్టీ అధినేత. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు టీడీపీ అధినేత. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు, వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి. సో ఇదే విధంగా తాను కూడా పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక బలమైనటువంటి తన కంచుకోటగా చేసుకోవటం కోసం ఈ యొక్క నేతతో కార్యకర్త అనేటువంటి ఒక సరికొత్త వ్యూహాన్ని అమలు చేసి పబ్లిక్కి ఓటర్లకి ప్రజలకి దగ్గరగా ఉండేటట్టు, దగ్గర యాక్సెస్ వారికి ఉండేటట్టు ఈ నియోజకవర్గం ఎప్పుడు కూడా తన చేతిలో నుంచి ఏమాత్రం కలలో కూడా చేజారిపోకుండా ఉండటానికి, ఏమాత్రం మెజార్టీ తగ్గకుండా ఉండటానికి బలమైనటువంటి ఒక వ్యూహాన్ని ఇక్కడ జనసేన అధినేత అమలు చేస్తారని చెప్పుకోవచ్చు. అంటే ఇక రానున్న ప్రతి ఎన్నికల్లో కూడా పిఠాపురం అంటే కళ్ళు మూసుకొని అది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం, ఆయనే గెలుస్తారు ఆ నియోజకవర్గంలో, ఇక అందులో డౌట్ లేదు, ప్రత్యర్థులకి డిపాజిట్లు వచ్చే పరిస్థితి కూడా లేదు అనేటువంటి ఇది క్రియేట్ చేసుకోవాలి. అంటే ఆ విధంగా ఓటర్లతోటి సామాన్య ప్రజానీకంతో ఆ శాసనసభ్యుడి దగ్గరగా ఉండాలి అనేటువంటి ఒక వ్యూహాన్ని ఆయన అమలు చేసుకొని పిఠాపురం నియోజకవర్గాన్ని తన బలమైనటువంటి కంచుకోటగా మార్చుకొని అక్కడి నుంచి ఇక భవిష్యత్తులో రాజకీయాలు చేయడానికైతే ఒక బలమైనటువంటి వ్యూహాన్ని అయితే రచిస్తున్నట్టు తెలుస్తుంది. నిజంగా ఇది ఒక గొప్ప పరిణామం. ఎందుకంటే ఆయన నియోజకవర్గానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా నియోజకవర్గంలో ఓటర్లను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలి, ఎప్పటికప్పుడు వారిని సాటిస్ఫై చేయాలి, అదేవిధంగా వారి సమస్యలు తీర్చాలి, తమ శాసనసభ్యుడు తమకి అనుకూలంగా ఉన్నాడు, అండగా ఉన్నాడు, అందుబాటులో ఉన్నాడు అనేటువంటి ఒక వాయిస్ నియోజకవర్గంలో క్రియేట్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా శాసనసభ్యుడు అందుబాటులో లేకపోతే ఖచ్చితంగా ఓటర్లు అసంతృప్తికి లోనవుతారు, తద్వారా గ్రూపులు పెరుగుతాయి, తద్వారా ఆ గ్రూపులు పెరగడం వల్ల రాజకీయంగా ఆ నియోజకవర్గంలో మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. కాబట్టి అలాంటివి భవిష్యత్తులో రాకూడదు,
పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అంటే పిఠాపురం. సో అనేటువంటి ఒక బలమైనటువంటి మార్కు క్రియేట్ చేసుకోవడం కోసం నేతతో కార్యకర్త అనేటువంటి కార్యక్రమాన్ని వారు రూపొందించబోతున్నారు. సో దానికి సంబంధించి కాకినాడ ఎంపీ కానీ, అదేవిధంగా కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కానీ, అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ కీలకమైన నేతలందరూ కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి త్వరలోనే ఈ నేతతో కార్యకర్త అనేటువంటి ఈ యొక్క వారి యొక్క వ్యూహరచన ఏదైతే ఉందో, మరి వారి పెట్టుకున్నటువంటి ఈ పేరు, ఈ కార్యక్రమంలో భాగంగా కమిటీలు ఏర్పాటు చేసి నియోజకవర్గాన్ని బలోపేతం చేసి శాశ్వతంగా ఈ నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారి కనుసన్నల్లో, అదేవిధంగా ఆయన పరిపాలనలో ఉండేటట్టు, ఈ నియోజకవర్గానికి ఆయన శాశ్వత ఎమ్మెల్యేగా ఉండేటట్టు ఒక బలమైనటువంటి వ్యూహాన్ని రచిస్తున్నట్లయితే మరి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా చెప్తా ఉన్నారు.